హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహి మీడియా. మేడారం రూపురేఖలు మారాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మల ప్రాంగణానికి కొత్త రూపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 100 రోజుల టార్గెట్ పెట్టుకొని మహాజాతరకు ముందే ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించింది. సీఎం రేవంత్ కేబినెట్ మంత్రులంతా అమ్మవారి ప్రాంగణాన్ని ప్రారంభించి తొలి మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మేడారంలో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. మేడారం జాతర ఈ నెల 28న అధికారికంగా మొదలు కాబోతుంది. 31 వరకు జాతర జరగనుంది. అధికారికంగా జాతర జరిగే 4 రోజులు లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ వ్యవస్థ, జియో ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు 13,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు, 12 క్రైమ్ డిటెక్షన్ బృందాల సభ్యులు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. టీజీ క్వెస్ట్ పేరుతో అభివృద్ధి చేసిన ఏఐ ఎనాబిల్డ్ డ్రోన్ పాలిసింగ్ సిస్టమ్ ను మేడారం మహాజాతరలో మొదటిసారిగా వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ జన సమూహం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.